అందరికీ శుభోదయం. ఈరోజు ఆదివారము. ఆదివారం రోజుకు అధిపతి రవిగ్రహం అవుతుంది కాబట్టి రవిగ్రహ ఆరాధన అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఈరోజు కనుక సూర్యుని ఆరాధన చేయడం వల్ల ముఖ్యంగా చాలామందికి ఈ రోజుల్లో డి విటమిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వరకు ఆఫీస్లో ఉండి చీకటి తర్వాతనే వస్తారు. సూర్యోదయానికంటే ముందే వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఇంట్లో పనులు చేసుకొని పోయేటప్పటికి సూర్యుడి నుండి ఎక్స్పోజ్ కావడానికి ఎలాంటి ఇది లేకుండా కూడా ఉంటుంది. దానివల్ల కూడా ఈ మధ్యలో డి విటమిన్ తగ్గిపోయి డి విటమిన్ కొరకు ట్యాబ్లెట్లు కూడా వాడే పరిస్థితి వస్తుంది. అలాగే కంటి చూపు కూడా విషయంలో ఐసైట్ వచ్చేది ఎక్కువగా ఈ మధ్య యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణము కూడా సూర్యుని గ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడమే, డి విటమిన్ లోపమే. కాబట్టి ఈ లోపాన్ని తగ్గించుకోవడానికి సూర్యారాధన అధిక శుభఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి పిల్లలలో వాళ్ళు మంచి ఆరోగ్యము, శక్తి, బోన్స్, ఎముకలు గట్టిపడము, డి విటమిన్ తక్కువగా లేకుండా యాక్టివ్గా ఉండడం లాంటి పనులు జరుగుతాయి. ఆదిత్య ఉదయ పారాయణం కూడా అధిక శుభఫలితాలు ఇస్తాయి. కనీసం రోజు చేయలేకపోయినా ఆదివారం రోజు తప్పకుండా సూర్యోదయానికి సమయానికి లేచి రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు ఉంచి ఉదయమే సూర్యుడికి అర్ఘ్యం విడుస్తూ ఆదిత్య ఉదయం పారాయణం చేసిన తర్వాత 3 సార్లు అర్ఘ్యం విడవాలి. అలా ఇచ్చినప్పుడు సప్తాశ్వ రతమాడం ప్రచండం కష్టవాత్మజం శ్వేతవద్వదర దేవం తం సూర్యప్రణం అనే శ్లోకాన్ని 3 సార్లు చెప్తూ తులసి మొక్కలో నీళ్లు, సూర్యుడికి ఎదురుగా ఉంటూ నీళ్లు తర్పడం, నీళ్లు అర్ఘ్యం వదలడం వల్ల మీకు సూర్యుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. సూర్యకిరణాలు ఉదయం సమయంలో పడడం వల్ల శరీరంపై డి విటమిన్ యొక్క శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 8 గంటల తర్వాత 9 గంటల తర్వాత సూర్యుని ముందు కూర్చుంటే లాభం లేదు. కాబట్టి సూర్యారాధన చాలా మంచిది. చిన్నప్పటి నుంచే పిల్లల చేత అలవాటు చేయడము, పెద్దలు కూడా ఈ సూర్యారాధన ప్రతిరోజు చేయడము, ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఆదిత్య ఉదయ పారాయణ చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఆదివారం రోజు సూర్యగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్తి దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే కూడా సూర్యగ్రహ దోషాలు తగ్గుతాయి, కంటి సమస్యలు తగ్గుతాయి, చర్మ సమస్యలు తగ్గుతాయి. దీనికి కారణం ఈ రకంగా సూర్య ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.